వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా ఈ నెల 12వ తారీఖున కార్మికుల సమస్యల మీద దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె నిర్వహిస్తున్నామని, ఈ సమ్మెలో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అందరూ సమ్మెలో పాల్గొనాలన్నారు. గుడివాడ పట్టణంలోని లారీ స్టాండ్, మినీ లారీ స్టాండ్, టాటా మ్యాజిక్ ఆటోల స్టాండ్, రైల్వే స్టేషన్ స్టాండ్, కార్ల స్టాండ్లలో కరపత్రాలను పంపిణీ చేసిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సిపి రెడ్డి, 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు, యజమాని సంఘాలకు ఎలాంటి హక్కులు లేకుండా పోయే పరిస్థితి ఉందని, ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్షుడు ఎర్రంశెట్టి ప్రసాద్, కోటయ్య, రామచంద్రరావు, వెంకటేశ్వరరావు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇతర దేశాల్లో కన్నా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండడం, అట్లాగే స్పేర్ పార్ట్స్ అవి కూడా ధరలు ఎక్కువగా ఉండటం రీత్యా కూడా ఇలా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో కిరాయిలు కూడా గిట్టుబాటు కాక అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఇలా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉంది. అలాగే ఇలా ప్రభుత్వం కూడా చట్టాలు అనేది మార్పులు చేసింది. ఇలా ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్ యాక్సిడెంట్ అయితే అతని డ్రైవరు లైసెన్స్ రద్దు చేయటం, రకరకాలుగా మార్పులు చేసి ఇలా ట్రాన్స్పోర్ట్ రంగంలో కష్టాలు పడే పరిస్థితి. ఈ ప్రభుత్వ విధానాల వల్లే ట్రాన్స్పోర్ట్ చాలా కుదేలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ని కాపాడుకోవాలని, అట్లాగే కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తెచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు వస్తే రేపు భవిష్యత్తులో కార్మికులు సంఘాలు పెట్టుకోవాలంటే కష్టమైపోయే పరిస్థితి ఉంటుంది. అట్లాగే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటే కూడా మేనేజ్మెంట్తో మాట్లాడాలన్న ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్ని దేశవ్యాప్తంగా రద్దు చేయాలని, అట్లాగే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని, అట్లాగే ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని, ఇలా ట్రాన్స్పోర్ట్ కార్మికులకి ఏదైనా ప్రమాదాలు జరిగినా వాళ్ళకి ఎలాంటి రక్షణకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు లేవు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ట్రాన్స్పోర్ట్ బోర్డులు ఉన్నాయి. ఆ బోర్డుల ద్వారా డ్రైవర్లు కానీ లేదా వెహికల్స్ యాక్సిడెంట్లు అయితే ఇన్సూరెన్స్తో పాటు డ్రైవర్కి కూడా రక్షణ చర్యలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్పోర్ట్ రంగంలో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని అనేక సార్లు నుంచి దేశవ్యాప్తంగా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సమ్మె సందర్భంగా కూడా ప్రభుత్వం ఈ సమస్యలు కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా